క్రైస్తల ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాము. బాగున్నారా? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఇలా ఆత్మీయమైన మేలు పొందుతున్నారని మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తప్పకుండా ఇతరులు కూడా షేర్ చేస్తూ ఈ పరిచర్యలో పాలిభాగస్తులు మీరు కావాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన మాటలు చదువుకున్నాం. సామెతలు 15వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టు. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టు. అవునండి, దేవుని జ్ఞానము కలిగి మనము పరమ తండ్రిని సంతోషపెట్టాలి. జ్ఞానము కలిగిన కుమారుడు ఉంటే ఆ తండ్రికి గొప్ప సంతోషము హృదయంలో కలుగుతూ ఉంది. అజ్ఞానము కలిగిన కుమారుడు, అజ్ఞానము కలిగిన పిల్లలుంటే ఆ తండ్రి హృదయంలో ఎంతగానో మూల్గుతూ వేదన పడుతూ ఉంది. నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అనుకున్నాను, నా పిల్లలు జ్ఞానము కలిగిన వారు కావాలి అనుకున్నాను, వారి కాళ్ళ మీద వాడు నిలబడాలి, అలాంటి ఒక మంచి స్టేటస్ వారి కలిగి ఉండాలని కోరుకున్నాను. కానీ నా మీదే డిపెండ్ అవుతున్నారు. వారికి జ్ఞానము లేదే, తెలివి లేదే, వారు ఎలా బ్రతకగలరు అని తల్లిదండ్రులు వేదన పడటం మనం చాలా మందిని చూస్తున్నాం. ఇలాంటి మాటలు విన్నప్పుడు మనము కూడా ఒక్కసారి పరమ తండ్రికి మనము ఎంతవరకు సంతోషాన్ని కలిగిస్తున్నాం, దేవునికి మనము సంతోషకారకులుగా ఉంటున్నామా, ఆయన మాట వింటున్నామా, ఆయనను సంతోషపెట్టే విధంగా మనము బ్రతుకుతున్నామా అని ఒక ప్రశ్న వేసుకోవాలి. తండ్రికి, మనల్ని పుట్టించిన సృష్టికర్త అయిన దేవునికి మనం ఎంతవరకు సంతోషకారకులుగా బ్రతుకుతున్నాము? మన బ్రతుకు మూలముగా మన మాట, మన క్రియ, మన ప్రవర్తన, మన ఆత్మీయ స్థితి, మన యొక్క విధానము, మనము ఇతరులతో ఉండే విధానము, ఇతరులను క్రీస్తులకు నడిపించే విధానం, స్వార్థ పనిలో మన వంతు ఎలా ఉంటుంది? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సంతోషపెట్టగలుగుతున్నావా? నీవు సంతోషపెట్టగలిగితే నిశ్చయముగా నీ పిల్లల్లో కూడా నిన్ను సంతోషపెడతారు. ఎందుకు దీనికి ఎలా మనము పోల్చుకోగలమంటే అది ఖచ్చితం. ఏవి విత్తుతామో ఆ పంటనే మనం కోస్తాం. మనము మన తల్లిదండ్రులకు లోబడి వారి మాట విని వారిని గౌరవించి వారు ఆశించినట్లుగా మనము స్థిరపడితే, వారు ఆశించినట్లుగా మనం మంచి ప్రవర్తన కలిగి బ్రతకగలిగితే మన పిల్లలు రేపు అదే విధంగా మన మాట విని వాళ్ళు కూడా చక్కగా ఎదుగుతారు. ఒకవేళ పైకి ఏంటి నా పిల్లలు ఇలా అని నువ్వు ఒకవేళ కృంగిపోతూ బాధపడుతున్నావేమో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చు. నీ సహోదరి సహోదరుడా, నీవు చేసిన మంచి పని, నీవు దేవుని ఎడల చూపిన ప్రేమకు, నీవు దేవుని పని ఎడల చూపిన శ్రద్ధకు, దేవుని కొరకు నీవు బ్రతికిన విధానముకు ఆయన మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాదు. మనుషులు మరిచిపోతారేమో, నీ వలన మేలు పొంది మనుషులు మరిచిపోతారేమో, కానీ నీవు విత్తినది ఆ పంట దేవుడు నీకు సమకూర్చువాడయ్యట. దేవునికి స్తోత్రం. నేను చేసిన మంచి ఏమైపోయింది అని కృంగిపోతున్నావా? నేను చేసే ఇతరులకు ఎంతో సహాయపడ్డాను, ఇతరులకు మేలు చేశాను. అఫ్కోర్స్ అనుకోవచ్చు, దేవుని పనిలో కూడా నేను ఎంతో శ్రమ పడ్డాను, సంఘ కార్యక్రమాలలో నేను ముందున్నాను, దేవుని పనికి నా వంతు నేను సపోర్ట్ అందించాను. ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయిందని ఒకవేళ కృంగిపోతుంటే భయపడొద్దు, బాధపడొద్దు. నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చు. అంటే మనుషులు ఎవరా అండి అంటే, మనుషుల దగ్గర కూడా ఆయన ఖచ్చితముగా నీవు ఆశించని విధముగా, నీవు అనుకొనని విధముగా తప్పకుండా నీకు సహాయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు నీ తండ్రిని సంతోషపెట్టు, నీవు నీ తండ్రిని సంతోషపరచు. ఆయన
నిన్ను సంతోషపరుస్తారు. నీ పిల్లలు నిన్ను సంతోషపరచు విధముగా నీ పిల్లలను ఆయన ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు, గొప్ప చేస్తాడు, వారి జీవితాలను కడతాడు. నువ్వు భయపడుతున్నావా? ఒకవేళ నా పరిస్థితి ఏంటి అని దేవుని కార్యాలలో నీవు అశ్రద్ధ కలిగి ఉండక, దేవుని పనులలో నీవు శ్రద్ధ కలిగిన వాడివై, శ్రద్ధ గలదానివై ఉంటే చాలు. ఆయన నీ పనులను చేస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ పిల్లల జీవితాన్ని కడతాడు, నీ పిల్లల ద్వారా నీకు సంతోషాన్ని మిగిలుస్తారు ప్రభువు. అట్టి కృప ప్రభువు ప్రతి తల్లిదండ్రులకు దయచేయుగాక. మనము మన ద్వారా మన పరమ తండ్రి సంతోషపడే విధముగా మన భక్తి జీవితము మార్చబడునుగా. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరచు. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచు. అవునయ్య, మేము అజ్ఞానులుగా మిమ్మల్ని బాధపరిచే విధంగా ఉండడానికి జ్ఞానము కలిగిన కుమారులుగా కుమార్తెలుగా మిమ్మలను సంతోషపరచాలయ్యా. మా క్రియల మూలముగా, మా ప్రవర్తన మూలముగా మా ద్వారా మీకు మహిమ రావాలి, మీకు సంతోషము కలగాలి. మీ పనిలో మేము మిమ్మల్ని సంతోషపరచు వారిగా ఉండాలి. భక్తి విషయంలో మీరు దుఃఖపడదు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో మమ్మలను భద్రపరచు. మేము మిమ్మల్ని సంతోషపరిచిన విధముగా మా పిల్లలు, మా కుమారులు, మా కుమార్తెలు మా మాట విని మాకు సంతోషాన్ని కలిగిస్తారు. మీ లేఖనాధారముగా తెలుసుకున్న సత్యమును బట్టి మీ స్తోత్రాలు. మీ కొరకు మేము నిలిచి ఉండడం, మిమ్మల్ని సంతోషపరచడం, మీ మాట వినుటకు సమ్మతి కలిగిన హృదయములను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలతో నింపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జ్ఞానము కలిగిన పిల్లలుగా మనము పరలోక తండ్రిని సంతోషపరచుదుము గాక. మన పిల్లల జీవితాలను మన దేవుడు స్థిరపరచునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.